బంధాల పల్లకి. హైదరాబాద్లోని ఒక చిన్న కేఫ్లో అనిల్, సిరి కూర్చొని ఉంటారు. అనిల్ ఒక మధ్యతరగతి సాఫ్ట్వేర్ ఇంజనీర్, బాధ్యతగల కొడుకు. సిరి చలాకీగా ఉండే అమ్మాయి. తన తండ్రి రామారావుకు ప్రాణం. వారిద్దరి మధ్య ఉన్నది కేవలం ప్రేమ మాత్రమే కాదు, ఒకరిపై ఒకరికున్న అచంచలమైన నమ్మకం. వారి వెంటే ఉండే స్నేహితులు బాలు, రమ్య. బాలు తన కామెడీతో ఎప్పుడూ నవ్విస్తుంటాడు. ఒకరోజు అనిల్, సిరి, ఇక మనం మన విషయం ఇంట్లో చెప్పేద్దాం అంటాడు. సిరి భయపడుతూనే, నాన్నకు నా మీద చాలా నమ్మకం అనిల్, ఆయన మన ప్రేమని గౌరవిస్తాలని ఆశిస్తున్నాను అని చెబుతుంది. రామారావు గారికి తన కూతురంటే ఒక రకమైన గర్వం. పాత స్కూటర్ రిపేరుకు వస్తే ఆ డబ్బులు దాచిపెట్టి సిరి కోసం ఖరీదైన పట్టుచీర కొంటాడు. అది చూసిన సిరి, నీకెందుకు నాన్నా ఈ ఖర్చు అంటే, నీ పెళ్లిచూపుల్లో నా కూతురు మహాలక్ష్మిలా మెరిసిపోవాలి తల్లి, నా పాత బండి ఇంకో 2 ఏళ్లు నడుస్తుందిలే అంటాడు. ఆ మాట విన్న సిరి కళ్లలో నీళ్లు తిరుగుతాయి. తండ్రి తన కోసం పడే ఆరాటం చూసి తన ప్రేమ విషయం చెప్పడానికి మొదట సంకోచిస్తుంది. కాని చివరకు ధైర్యం చేసి చెబితే, రామారావుగారు కూతురి సంతోషం కోసం అనిల్ కుటుంబాన్ని కలవడానికి ఒప్పుకుంటారు. పెళ్లిచూపుల రోజు అందరూ సంతోషంగా ఉంటారు. అనిల్ తండ్రి ఎంతో పద్ధతిగా మాట్లాడతారు. కాని అక్కడే ఉన్న సిలి బాబాయ్ అంటే రామారావు తమ్ముడు ఒక కుట్ర పన్నుతాడు. తన కొడుక్కి సిరిని ఇచ్చి పెళ్లి చేయాలనేది అతని ప్లాన్. అనిల్ తండ్రితో విడిగా మాట్లాడుతూ, అబ్బాయి సాఫ్ట్వేర్ కదా, మరి కట్నం ఎంత ఆశిస్తున్నారు అని అడుగుతాడు. అనిల్ తండ్రి, మాకు ఆ ఉద్దేశం లేదు అని చెప్పినా బాబాయ్ లోపలికి వెళ్లి రామారావుతో, అన్నయ్యా, వాళ్లప్పుడే 1/2 కోటి కట్నం అడుగుతున్నారు అని అబద్ధం చెబుతాడు. ఆవేశపరుడైన రామారావు నిజానిజాలు విచారించకుండానే అనిల్ కుటుంబాన్ని అవమానించి బయటకు పంపేస్తాడు. ఇంట్లో వాతావరణం నిశ్శబ్దంగా మారిపోతుంది. సిరి గదిలో అన్నం మానేసి ఏడుస్తూ ఉంటుంది. ఆ రాత్రి తల్లి లక్ష్మి తన భర్త దగ్గరకు వెళ్ళి, ఏమండీ, మీరన్నం తినకుండా పడుకుంటే ఆ పిల్ల ప్రాణం ఎంత విలవిలలాడుతుందో తెలుసా? ఒకప్పుడు మన పెళ్లిక్కూడా మీ నాన్నగారు వద్దన్నప్పుడు మీరు నా కోసం నిలబడ్డారు కదా, అది గుర్తొస్తే అనిల్ మీద మీకు కోపం రాదు అని గుర్తుచేస్తుంది. మరోవైపు అనిల్ తండ్రి అవమానంతో తలదించుకుంటే, అనిల్, నా వల్లే మీకీ పరిస్థితొచ్చింది నాన్నా అని కుమిలిపోతాడు. వారి మధ్య ఉండే ఆ మూగ వేదన ప్రతి మధ్యతరగతి ఇంట్లో ఉండే దృశ్యంలా ఉంటుంది. సిరి బాబాయ్ మోసాన్ని బాలు మరియు రమ్య పసిగడతారు. బాలు ఒక ప్లాన్ వేసి, బాబాయ్ తన స్నేహితులతో మనం ఆ సంబంధాన్ని ఎలా చెడగొట్టామో అని గర్వంగా మాట్లాడుతున్న మాటలను తన ఫోన్లో రికార్డ్ చేస్తాడు. అప్పటికీ రామారావుగారు సిరికి వేరే సంబంధం ఖాయం చేసి పెళ్లి పనులు మొదలుపెట్టేస్తారు. పెళ్లిపందిరిలో మంగళవాయిద్యాలు వినిపిస్తున్నా అందరి మనసులు భారంగానే ఉంటాయి. పెళ్లి ముహూర్తానికి కొద్దిసేపటి ముందు బాలు ఆ వీడియో రికార్డింగ్ను రామారావు గారికి చూపిస్తాడు. తన తమ్ముడి మోసాన్ని చూసి రామారావు నిర్ఘాంతపోతాడు. తన కూతురి జీవితాన్ని తానే నాశనం చేయబోయానని గ్రహించి పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. వెంటనే పరుగున అనిల్ ఇంటికి వెళ్తాడు. అనిల్ తన గదిలో సిరి ఫోటోను చూస్తూ బాధపడుతూ ఉంటాడు. రామారావుగారు వెళ్లి అనిల్ చేతిని పట్టుకుని, క్షమించు బాబూ, ఒక అబద్ధాన్ని నమ్మి నీ మీద నిందవేశాను. నా కూతుర్ని తీసుకెళ్లడానికి రాలేదు, నా కొడుకుని మా ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చాను అని ఏడుస్తూ అడుగుతాడు. అనిల్, సిరీల వివాహం అందరి ఆశీర్వాదాల మధ్య ఘనంగా జరుగుతుంది. పెళ్లిపీటల మీద తండ్రి రామారావుగారు చెప్పే ఆ మాట ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకుతుంది. సిరి తండ్రిని హత్తుకుని ఏడుస్తుంటే బాలు వెనక నుండి, అబ్బబ్బా, ఎంత ఎమోషనల్ సీన్, నా కళ్లల్లో కూడా నీళ్లొచ్చేస్తున్నాయి అని ఒక జోక్ వేసి వాతావరణాన్ని తేలికపరుస్తాడు. ఆనందబాష్పాలతో కథ సుఖాంతమవుతుంది. ఈ స్టోరీ ఒక తప్పుంది, దాన్ని గుర్తించి కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. ఈ స్టోరీ మీకు తప్పకుండా నచ్చుతుందని మేము భావిస్తున్నాము. ఇలాంటి కంటెంట్ రెగ్యులర్గా వినాలి అనుకుంటే మన SV5 తెలుగు ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.